అలాగే భోజనం కూడా మనసులో చేసేస్తే పోతుందిగా. ఇదే మాట అన్నారు మాస్టర్ దగ్గరికి కూడా ఒకసారి ఇలాగే సాయంకాలం ప్రార్థనా సమయానికి అందరూ చేరుతారు, గురు పూజలు జరుగుతూ ఉంటాయి కదా. అలా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కుర్రాడు అందులో పాల్గొనల. ఏమో అందరూ ఉన్నారు, ఇంటికి నువ్వు పాల్గొనలేదంట. నేను ఇట్లాగే మానసికంగా పూజ చేసేసుకుంటాను మాస్టర్, పరిగెట్టుకు నేనేం పూజ చేయను అని చెప్పి అంటాడు. ఎందుకంటే ప్రేయర్లో అందరూ వచ్చి పాల్గొంటూ ఉంటారు మాస్టర్ గారి దగ్గర. ఉదయం సాయంకాలం ప్రేయర్లో అందరూ పాల్గొంటారు. ఆ పాల్గొనని వాడిని పిలిచి మాస్టర్ గారు ఇట్లాగే అడిగారు, ఇప్పుడు నువ్వు అడిగినట్టే. మాస్టర్ గారు అడిగితే అతను చెప్పాడు, నేను మానసికంగా పూజ చేసేసుకుంటాను అంటే. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆయన కూడా అదే అన్నారు, భోజనం కూడా మానసికంగా చేసేస్తే బాగుంటుందేమో చూడవయ్యా, అలా చేయడానికి ప్రయత్నించమన్నాడు. వాడికి నవ్వొచ్చింది, సిగ్గుపడ్డాడు. ఏం చేస్తాడు, దానికి ఆన్సర్ ఏది? అప్పుడు అన్నారు ఆయన, ఏమని, చూడయ్యా, మన పెద్దలు కూడా మనలాగా మానసికంగా ప్రార్థన చేసుకోలేక కాదు ఇవన్నీ ఏర్పాటు చేసింది. మన తర్వాత వాళ్లకు కూడా మార్గం అందాలి అంటే మన యొక్క స్థాయి దర్శనాలతో నిమిత్తం లేకుండా ఈ పూజా పునస్కారాలను మనం నిత్యం ఆచరించవలసిందే. అడిగావు కాబట్టి శ్రద్ధగా విను. కొనసాగించవలసిందే అన్న సత్యాన్ని గమనించారు వాళ్ళు. గమనించారు కనుకే మన దాకా వచ్చాయి. మన పెద్దల వరుసలో ఏ పెద్ద మానసికంగా ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా, చేసుకోలేకనా, చేసుకుంటూ కూర్చున్నా దివ్యమైన ఈ పద్ధతులు మన దాకా నడిచి వచ్చేవి కావు. అలాగే నువ్వు కూడా ఈరోజు మానసిక ప్రార్థన చాలు అనుకున్నావనుకో, ఈ విధానం, ఈ సంప్రదాయం నీ బిడ్డలకు అందదు. నీవు పొందిన దర్శనం మాటేమో కానీ ఈ సంప్రదాయాన్ని నీ బిడ్డల దాకా తీసుకువెళ్ళి వాళ్ళకి అందించిన అపచారం మాత్రం నువ్వు చేసిన వాడు అవుతావు. ఆ మేరకు ఆ పాపాన్ని మూటగట్టుకున్న వాడివి కూడా అవుతావు. సంప్రదాయాన్ని అర్థం చేసుకోకుండా ఆచరించడం ఎంత తప్పో, సంప్రదాయం అంటే ఏమిటో బోధపరుచుకోకుండా దాన్ని ఆపివేయడం కూడా అంతే తప్పు. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ తప్పు. ఒక రకంగా చూస్తే తెలుసో తెలియక ఆచరించడమే మంచిది. అలా ఆచరిస్తూ పోతూ మరల సంస్కరిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా, చాలామంది అంటూ ఉంటారు, ఆ ఆచారం వెనుక అర్థం తెలియకుండా అలా అనకూడదు. మనం చేయనివ్వండి, ముందు నెమ్మదిగా దాన్ని సంస్కరించే వాళ్ళు, చెప్పేవాళ్ళు ఉంటారు కదా. సంప్రదాయం పేరిట చాదస్థాన పడకుండా చేరవలసిన గమ్యానికి చేరేటట్లుగా వాళ్ళు సంప్రదాయాన్ని మలచి మళ్ళీ అందిస్తూ ఉంటారు. అలా అందించారు మాస్టర్ చాలామందికి. అలా వాళ్ళు అందించాలన్నా మనం ఆపకుండా కొనసాగించడమే మంచిది. ఏం తమ్ముడు, అర్థమైందనుకుంటా. మనకన్నా తెలివైన వాళ్ళు మన ముందు తరాల్లో లేరనా నీ ఉద్దేశం? వాళ్ళందరూ అల్పులు, మూర్ఖులేనంటావా? వాళ్ళలో ఎవరికి నీకు తోచిన మాత్రం తోసలేదంటావా? నీకు చేతనైనట్లు వారికి చేత కాలేదంటావా? జీవిత పథాన్ని నిర్దేశించుకునేటప్పుడు మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఈ విషయం, అంటే ఘంటాపథంగా బల్లగుద్ది చెప్తున్నాను అన్నమాట. ఇటు ముందు అటు వెనుక కూడా చూపు ఆనినంత దూరమైన చూడగలగాలి తమ్ముడు అంటూ మాస్టర్ గారు చెప్పేసరికి పాపం అతను ఒక్కసారిగా సిగ్గుపడి తల వంచుకుని అంతర్ముఖడానికి ప్రయత్నం చేశాడు. నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా. చేయకపోతే ఇప్పుడు ఈ ఆచార కర్మకాండాలు మనం ఆచరించుతూ పోతూ ఉంటే నీకు తెలియకుండానే నువ్వు ఎంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నావో తెలుసా నీకు? మార్కెట్లో మనం ఈ ఆచార కర్మకాండాలు ఆచరిస్తూ ఉన్న కొద్దీ ఆ ధనం అందరి దగ్గరికి చేరువవుతుందా లేదా? అందరూ బ్రతకడానికి అవకాశం ఉంటుందా లేదా? ఏం ఊరికే పెట్టారా మన పెద్దవాళ్ళు? ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయింది. నన్ను ఈ మధ్య అంతా నేను మనసులో తలుచుకుంటానండి అని ఆయన ఇలాగే అన్నట. పూజ ఇట్లాగే చేస్తే నాకు మనసులో ఉన్నాడు అంటే దాహం వేస్తుంది అన్నాడు. అయితే గంగ కూడా నీలోనే ఉందిగా, తాగు అన్నాడు. ఏం చెప్తాడు దాని సమాధానం? కర్మ జ్ఞానం రెండు సైమల్టేనియస్గా నడవలసినవేనన్న. కర్మకాండ లేకుండా ఏది కూడా సిద్ధించదు మనకి. అర్థమైందా?